ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గోవర్ధన్ ఈకో విలేజ్ లో ఉన్నటువంటి గిరిరాజ్ గోవర్ధన పరిక్రమ గురించి విశిష్టతను తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రణవానంద ప్రభుజీ. వారితో పాటు వెళ్ళి ఆ గిరి ప్రదక్షిణవి మనం కూడా చేద్దాం, తెలుసుకుందాం వాటి గురించి. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ, నమస్కారం. ఇప్పుడు మనం చూడబోతున్న స్థలం మనది గోవర్ధన ఈకో విలేజ్ అని అంటేనే గిరిరాజ్ గోవర్ధన్. అటువంటి సుందరమైన గోవర్ధన పరిక్రమ మనం ఇప్పుడు చేయబోతున్నాం. మన ఇక్కడ గోవర్ధనుడిని ఆరాధన చేసేది కూడా మన తెలుగు వారే, శ్రీ చైతన్య కృపా ప్రభుజీ ఇక్కడ ప్రధాన అర్చకులు గోవర్ధనుడికి. ఆయనను కలిసి మళ్ళీ ఇంకా విశేషాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, గోవర్ధన పరిక్రమను ప్రారంభం చేద్దాం. ఇక్కడ చూడండి ఎంత సుందరమైన గోవర్ధన పర్వతం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చుట్టూ కూడా గోవర్ధనంలో ఎలా అయితే వివిధ కుండములు లీలాస్థలులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మెల్లగా మనం దర్శనం చేసుకుంటూ మన ప్రధాన అర్చకులైన శ్రీ చైతన్య కృపా ప్రభు ఆదిలాబాద్ నుంచి వారు తెలుగువారే, వాళ్ళతోటి కలిసి మాట్లాడి ఇంకా గోవర్ధనుడి యొక్క వైభవాన్ని అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి చిన్న చిన్న కుండములు, ఏ ఆచార్యులు గోవర్ధన చుట్టూ వాళ్ళ యొక్క సాధన చేసుకున్నారో అటువంటి మహాపురుషుల యొక్క చిత్రపటాలు కూడా మనం ఇక్కడ చూస్తుంటాం అనమాట. ఇటువైపు ఒకవైపు చూస్తేమో గోవర్ధనం, ఒకవైపు చూస్తేనేమో ఆ రాధాకృష్ణుల యొక్క వివిధ లీలాస్థళ్ళు. ముందుకెళ్తే మనకి ఆ గోవర్ధన యొక్క శిల, ఏ గోవర్ధనాన్ని అయితే కృష్ణుడు ఎత్తారో 7 రాత్రులు 7 పగళ్ళు అదే గోవర్ధన శిల ఇక్కడ ఆరాధనకి ఉపయోగిస్తారనమాట. ఆ స్వామిని కూడా మీరందరూ చక్కగా దర్శించుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతమైన ఆహ్లాదకరమైన పరిసరాలు. ఇది మానసీ గంగ. కృష్ణుడు రాధారాణి గోపికలతో చక్కగా ఒక బోట్ లో వెళ్తూ ఉండేవారు అనమాట ఈ మానసీ గంగ. అటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. పదండి, మనం మెల్లగా ఈ పరిక్రమ చేసుకుంటూ ప్రభుజీ దగ్గరికి వెళ్ళి ప్రభుజీ దగ్గర నుంచి ఈ విశేషాలన్నీ కూడా శ్రవణం చేద్దాం. రాధాకుండ్, శ్యామకుండ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. పదండి. ప్రస్తుతం మనతో పాటు గిరిరాజ్ ప్రధాన అర్చకులు శ్రీ చైతన్య కృపా ప్రభుజీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ ప్రాంతమే మొత్తం అసలు చాలా అద్భుతంగా ఉంది, అట్రాక్ట్ చేస్తుంది ఎవరినైనా వచ్చిన వాళ్ళకి. ఆ పాజిటివ్ ఎనర్జీ చూస్తున్నాం, గమనిస్తున్నాం మేము. అందులో గిరిరాజ్ అని ఒక ప్రాంతం గురించి చెప్పారు నాకు. అక్కడ తెలుగు వారు మరీ ముఖ్యంగా అర్చకులుగా ఉన్నారు, ఇంకా వివరంగా అన్ని చెప్తారని చెప్పి మాతో ప్రణవానంద ప్రభుజీ అన్నారు. సో ఒక్కసారి మీ గురించి, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఆశ్రమానికి, ఎప్పుడు అసలు కృష్ణ డివోటీగా మారిపోయారు, మీ గురించి చెప్పండి. 2008లో ఐర్లాండ్ లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు 2006లో విఎన్ఆర్ విజేఐటి నుంచి నా ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఐర్లాండ్ వెళ్ళాను. సో అక్కడ చదువుతున్నప్పుడు నేను కృష్ణ భక్తుల సాంగత్యంలోకి వచ్చాను. ఆ తర్వాత చాలా అట్రాక్షన్ వచ్చింది. ఆ తర్వాత నేను సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది నేర్చుకోవడానికి, ఎస్పెషలీ వైష్ణవ పద్ధతిలో మన జీవితాన్ని భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం ఎలాగో అని అర్థం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ట్రై చేద్దామని నేను వచ్చాను. 2009లో వచ్చాను బాంబేకి. ఈ ప్లేస్కి మేము 2010లో మా గురు మహారాజుల వారి ఆదేశం తీసుకొని ఇక్కడికి వచ్చాము. సో గిరిరాజ్ గోవర్ధన్ ఈ మౌంటైన్ అనేది వృందావన్ ఫారెస్ట్ కి హీఈస్ కన్సిడర్డ్ ఈయనని హార్ట్ ఆఫ్ వృందావన్ అంట. అంటే ఒక్కొక్క పేరుతో పిలుస్తాం మనం ఆ కృష్ణయ్యని, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తాము. ఆశ్రమంలోకి ఎంటర్ అవ్వగానే రకరకాల టెంపుల్స్ నేను చూసుకుంటూ వచ్చాను. రాధా బృందావన్ విహారీ అని చెప్పి ఇలా ఇంకా రకరకాల పేర్లతో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా గిరిరాజ్ అనడానికి కారణం ఏంటి? ఈ ప్రాంతం యొక్క విశిష్టత చెప్పండి. గిరి అంటే పర్వతం, పర్వతాలలో రాజు అని. సో కృష్ణుడి ఫేవరెట్ మోస్ట్ మౌంటైన్ అన్నమాట ఇది. సో శ్రీకృష్ణుడి మనందరికి మన ఫేవరెట్స్ ఉంటాయి. సో శ్రీకృష్ణుడే ఒక పర్వతాన్ని ఆయన ఫేవరెట్ గా చూస్ చేసుకున్నారంటే దానికి ఒక కారణం ఉంటుంది. సో ఈయన అసలైతే పర్వతాన్ని అచల అంటారు, ద్రోణాచల, వింధ్యాచల. సో అచల అంటే మూవ్ అవ్వరు. బృందావనంలో శ్రీకృష్ణుడి అందరు భక్తులలో
ఈ మౌంటైన్ ని రాజు ఫేవరెట్ అని, అందరికంటే గొప్ప అని శాస్త్రాలు వర్ణిస్తాయి. సో యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుడి అందరికంటే శ్రేష్టమైన భక్తులు గోపికలు, బృందావనం గోపికలు. కానీ వాళ్ళందరూ అంటారు మేం కాదు అసలైతే గోపికలు, మా గోపికలలో కూడా శ్రీమతి రాధారాణి అందరికంటే గొప్ప భక్తురాలు. కానీ ఆ రాధారాణి స్వయంగా అంటుంది కి నేను కాదు అందరికంటే గొప్ప శ్రీకృష్ణుడి భక్తుల్లో. ఈ పర్వతం అనేది, గోవర్ధన పర్వతం అనేది అందరికంటే గొప్ప. ఎందుకంటే శ్రీకృష్ణుడికి ఆయన భక్తులకి అత్యధికంగా ఆనందాన్ని సేవ రూపంలో ప్రదానం చేసి, ఈ పర్వతము కదిలలేకపోయినా గానీ ఆయన భక్తులందరికీ ఆనందంగా ఇస్తుంది. శ్రీకృష్ణుడు ప్రతిదినము అతని గోపమిత్రులతో ఇంటి నుంచి గోవులను తీసుకొని వనంలోకి వెళ్ళేవారు. సో అప్పుడు దినం మొత్తం శ్రీకృష్ణుడు ఈ మౌంటైన్ పైన వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకునేవారు. సో ఆయన మాక్సిమం టైం ఈ గోవర్ధన్ పర్వతం పైన స్పెండ్ చేసేవారు అనమాట. సో ఈ గోవర్ధన్ మౌంటైన్ అసలైతే ఈ పర్వతం కూడా ఆ గోలోక బృందావనంలో రాధారాణి కోరిక వల్ల శ్రీకృష్ణుడి హృదయం నుంచి ప్రాకట్యం అవుతుంది అసలైతే. సో ఇది చాలా స్పెషల్. అసలైతే ఇది శ్రీమతి రాధారాణి, కృష్ణుడి అందరి భక్తులలో శ్రీకృష్ణుడి ఫేవరెట్ భక్తురాలు రాధారాణి. సో ఆమె కోసం ఈ ప్రేమ రూపంలో పుట్టిన మౌంటైన్ అన్నమాట. సో అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ప్రతిరోజు ఈ మౌంటైన్ పైన ఆయన ఫ్రెండ్స్ తో ఆడుకునేవాళ్ళు. సో ఇది చాలా, ఈ మౌంటైన్ చాలా మిస్టికల్ రూపంలో శ్రీకృష్ణుడి ఫ్రెండ్స్ కి ఆనందం ఇచ్చేవారు. దీనిపైన కేవ్స్ ఉండేటివి, ఉయ్యాలలు ఉండేటివి, చాలా నదులు కనబడటానికి చిన్నదే కానీ దీన్ని మిస్టికల్ రూపంలో చాలా వింతలు ఈ పర్వతం అనేది శ్రీకృష్ణుడికి అతని మిత్రుల ఆనందాని కోసం ప్రాకట్యం చేసేదన్నమాట. ప్రత్యేకమైన శ్రీకృష్ణుడు నడవాలనుకుంటే అసలైతే పర్వతం కొద్దిగా హార్డ్ గా ఉంటుంది, కానీ ఈ పర్వతంకి ఇంత సేవాభావము చేతన ఉంది. సో శ్రీకృష్ణుడు కాలు పెట్టంగానే ఒక చిన్న పరుపులాగా మెత్తగా అయిపోయింది అనమాట. సో ఇవాళ రోజున కూడా ప్రతి ఈ మౌంటైన్ రాయిల పైన శ్రీకృష్ణుడి అడుగులన్నీ ఉన్నాయి. సో ప్రతి చాలా రాళ్ళ పైన అవి కరిగిపోయాయి అనమాట. ఈవెన్ ఈ గోవర్ధనుడు కూడా శ్రీకృష్ణుడు స్వయంగా ఎత్తిన ఆ పర్వతం నుంచి వచ్చిన ఈ గోవర్ధనుడే. సో 2016లో ఈయన ఇక్కడికి వచ్చారు. సో ఇది మనం తీసుకురాకూడదు. బ్రజవాసులు వాళ్ళ ప్రేమతో ఒక శుద్ధ భక్తుడికి ప్రాధాన్యం చేయాలన్నమాట. 2015లో ఈ మౌంటైన్ మేము రెప్లికా రూపంలో చేసాము. కానీ మా గురు మహారాజుల వారు శ్రీల రాధానాథ స్వామి అతని జన్మదిన కానుకగా అతన్ని తెలిసిన బ్రజవాసులు చాలా ఏళ్ళు అతను వాళ్ళకి సేవ చేశారు. సో వాళ్ళు ఆనందంతో వాళ్ళు ఆయన జన్మదిన కానుకగా 2016లో ఇక్కడ ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ స్వామివారు ఉన్నటువంటి ఆ శిల అంతా కూడా గోవర్ధన. ఈ ఒక్క శిల మేము దేనికైతే మెయిన్ గా పూజ చేస్తున్నాము. ప్రతిరోజు వివిధ ప్రకారంగా మేము పొద్దున లేవంగానే ఈయనకి 6 రకాల మిల్క్ స్వీట్స్ పెడతాం అనమాట. ప్రతినిత్యం. ఆ తర్వాత ఆయనకి షోడశోపచారాలతో పాటు ఆయనకి ప్రతిరోజు శృంగారం జరుగుతుంది. సో ప్రతిరోజు అలంకరణ జరుగుతుంది. ఆ తర్వాత ఈయనకి రాజభోగం, మళ్ళీ సంధ్యాభోగం అని సాయంత్రము, మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ రాత్రి ఈయనకి శయన సేవ ఇలా. సో మాకి అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే జనరల్ గా అయితే అన్ని మందిరాలలో ఈయన ఆల్టర్ లోపల, గర్భగుడి లోపల అన్ని విగ్రహాలతో పాటు ఉండిపోతారు. కానీ ఇక్కడ ఆయన ఇంకా ఎక్కువ కనికరించి బయటికి వచ్చారు. సో మనం ఎంత క్లోజ్ రావాలంటే అంత క్లోజ్ గా రావచ్చు. దగ్గర నుంచి కూడా స్వామివారిని చూడొచ్చు. కానీ ఆ రూపమే ఎంత ముద్దుగా ఉందో చూడండి. నిజంగా ఆయన ఉన్నట్టుగా కళ్ళు గాని, ఆ కనుబొమ్మలు, ఆ నామము, పెద్దాలు చక్కగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్నారు స్వామివారు. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో, ఈ రాతి గోవర్ధనగిరి ఏదైతే స్వామివారు తన చిటికిన వేలపైన ఎత్తారో ఆ గిరి దగ్గర నుంచి తీసుకొచ్చిందే రాధానాథ్ స్వామీజీ వారికి గోవర్ధనగిరిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బ్రజవాసులు, వాళ్ళు బహుమానంగా ఇచ్చారట. వారు చేసిన సేవకి మెచ్చుకుని, మరీ ముఖ్యంగా అసలు అలా బహుమానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడి నుంచి మనంతట మనం ఎప్పుడు తీసుకురాకూడదు. బహుమానంగా వచ్చిందే చాలా అదృష్టం. ఆ కృష్ణ పరమాత్మ నుంచి బహుమానంగా వచ్చిందని భావించి స్వామీజీ ఇక్కడ ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. గోవర్ధన గిరిరాజుగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటండి? ఈ కుండాలు ఇవి చూస్తున్నాం కదా ఇక్కడ.
గోవర్ధన్ పర్వతం మొత్తంలో చాలా కృష్ణుడి లీలా స్థలాలు ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి ఇది రాధాకుండ్, దాని పక్కన ఉంది శ్యామకుండ్. ఇలా 108 కుండాలు కొంటే కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్రతి చోట రాధాకృష్ణుల ఏదో ఒక లీల జరిగింది అనమాట. ఆశ్రమం మొత్తంలో 108 వరకు కుండాలు మనం చూస్తాం. గోవర్ధన్ పర్వతము పరిక్రమ వర్గంలో ఈ పర్వతము మనము ప్రదక్షిణ చేయాలంటే 22 నుంచి 23 కిలోమీటర్లు అనమాట. ఇవాళ రోజున మీరు గోవర్ధన్ కి వెళ్తే అక్కడ చాలా మంది, వేల మందిలో ప్రతిరోజు దీని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో అసలైతే ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఫ్రెండ్ ఇన్ డీడ్. సో శ్రీకృష్ణుడికి ఎక్కువ ఆపత్తి ఎప్పుడొచ్చిందంటే ఇంద్రుడు వర్ష రూపంలో మొత్తం బృందావనాన్ని ముంచేద్దామని మొత్తం ప్రళయకాల మేఘాలను పంపించి వర్షం కురిపించారు అందరి ఆయన బ్రజవాసుల పైన అటాక్ చేయడానికి. సో శ్రీకృష్ణుడు ఆయన ఫస్ట్ బ్రజవాసులందరూ కృష్ణుని పిలుస్తారనమాట, నన్ను రక్షించమని, మమ్మల్ని రక్షించమని. సో కృష్ణుడు ఆ టైంలో అందరికంటే ఎక్కువ గుర్తు చేసుకుంది గోవర్ధన్ పర్వతం. సో కృష్ణుడికే బాధ వస్తే ఆయన పర్వతాన్ని గుర్తు చేసుకున్నారంట. సో కృష్ణుడు 7 సంవత్సరాల వయసులో ఆయన వచ్చి ఈ పర్వతాన్ని ఈ చిటుకని వేలు పైన, లెఫ్ట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్, ఇది ఈ వేలు అన్నిటికంటే బలహీనమైన వేలు మన మొత్తం బాడీలో. సో ఆయన దాంతో కూడా ఆయన చిటుకని వేలు పైన 7 ఏళ్ల వయసులో ఈ పర్వతం మొత్తాన్ని ఎత్తి వ్రజవాసులందరినీ దాని కిందకి పిలుస్తారు అన్నమాట. సో మనం ప్రతిరోజు చాలా ఆనందాలు కష్టాలు రెండు పొందుతాం. సో మనకి ఎప్పుడైతే భగవంతుని పిలుస్తామో చాలా క్విక్కెస్ట్ వేగా మనకి ఏదన్నా రెసిప్రొకేషన్ కావాలి కృష్ణుని నుంచి అంటే అది గోవర్ధన్ నుంచి కలియుగంలో ఎస్పెషల్లీ. అంటే ఇక్కడికి వచ్చి వేడుకుంటే చాలా, తలుచుకుంటే చాలా. గోవర్ధన్ కామగిరి అంటారు. అంటే ఆయన వెంటనే ఇమ్మీడియట్లీ ఫాస్టెస్ట్ రెసిప్రొకేషన్ చేస్తారు అనమాట, ఫాస్టెస్ట్ కోరికలను తీర్చడానికి. అందుకే ఇవాళ రోజున కూడా కలియుగంలో ప్రతి పూర్ణిమ రోజున, ప్రతి ఏకాదశి రోజున, గురు పూర్ణిమ రోజున అయితే 15-20 లక్షల కంటే ఎక్కువ మంది ప్రదక్షిణ చేస్తుంటారు, చిన్న పిల్లల నుంచి తీసుకొని ముసలాల వారికి ప్రతి ఒక్కరు. సో ఇది చాలా అంటే చాలా కృష్ణుడి ఫేవరెట్ అండ్ చాలా అంటే చాలా మెర్సిఫుల్ కృష్ణుడి రూపం అనమాట. కృష్ణుడు ఈ గోవర్ధన్ లీల 7 రోజులు ఎత్తిన తర్వాత ఎప్పుడైతే ఇంద్రుడు తెలుసుకున్నాడు ఆయన తప్పు నేను ఆపేస్తాడు, ఇంకా ఆయన క్షమాపణ అడగడానికి వచ్చినప్పుడు ఆయన ఒక ఆవుని తీసుకొచ్చి క్షమాపణ, సురభి ఆవుని తీసుకొచ్చి కృష్ణుడిని క్షమాపణ అడిగేస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు అప్పటి నుంచి ఈ పర్వతంకి నాకి ఏమీ డిఫరెన్స్ లేదు, ఈ పర్వతం స్వయంగా నేనే అని చెప్తారన్నమాట. సో అప్పటి నుంచి కృష్ణుడే స్వయంగా ఫస్ట్ గోవర్ధన్ పరిక్రమ అందరు వ్రజవాసం తీసుకొని 22 కిలోమీటర్లు చేస్తారన్నమాట. సో అప్పటి నుంచి ప్రతి గోవర్ధన్ పర్వతం రాయి అనేది కృష్ణుడి నుంచి నాన్ డిఫరెంట్ గా మేము పూజ చేస్తాం అన్నమాట. సో కలియుగంలో భక్తి అనేది చాలా కష్టం, చాలా మంది రిలేట్ చేసుకోలేం చాలా మంది. సో భగవంతుడు మన రాయి లాంటి హృదయాన్ని కరిగించడానికి ఈ సాఫ్ట్ హార్టెడ్ రాయి లాగా ఇలా మేనిఫెస్ట్ అన్నమాట. సో మనం కృష్ణుడి పట్ల ప్రేమ, మన హార్ట్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ఫాస్టెస్ట్ వే ఇస్ టు కమ్ టు గిరిరాజ్ గోవర్ధన్. సో ఇక్కడికి వచ్చి మనం ఒక్కసారి శరణు దొచ్చితే ఖచ్చితంగా ఆయన మన మొరను ఆలకిస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడ వాళ్ళ చాలా కోరికలు తీరాయి కూడా. మీ అనుభవం చెప్పండి ఏదైనా ఒక మాటలో. మా అనుభవం ఏం లేదు, మేము ఎన్నిసార్లు సేవ గురించి అడిగితే. సో మెయిన్ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ గిరిరాజ్ గోవర్ధన్ అనేది భక్తిలో ఇస్తారనమాట. ఆయన మనం ఏదైనా కోరికలు అడగవచ్చు, కానీ మనకి కృష్ణుడే కావాలని అనుకుంటే ఫాస్టెస్ట్ చాలా సార్లు సేవ రూపంలో మేము ఏది అడిగినా వెంటనే ఆయన ప్రకటన చేసేవారు. చాలా అదృష్టవంతులండి. మీరు ఇందాక ఒక మాట, చాలా చక్కటి మాట అన్నారు, ఆలయం ఏదైనా నిర్మిస్తే మనం దేవుడి దాకా వెళ్ళడానికి కొంత దూరంలో ఆగిపోవాలి, కానీ ఇక్కడ ఆయన ఓపెన్ ప్లేస్ లో ఉన్నారు, మనందరికి నేచర్ తో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఎంత దగ్గర నుంచి చూడొచ్చో అది మాత్రం నిజం. ఇలా కూర్చుంటే ఆయనతో పాటు ఇలా కూర్చుని మన మాటలు కూడా వారు వింటున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అంత చక్కటి భావన, చాలా సంతోషంగా ఉంది. నాకు ఆ రూపం చాలా నచ్చిందండి, ఎంత చక్కగా అలంకరించారు మీరు.
ఆ నెమలి పింఛం అదే కదా అందం ఆయనకి. ఎగ్జాక్ట్లీ కృష్ణుడు లాగా ఆయనకి కూడా ఫ్లూట్ ఆ. ఇస్తాం, ఆయన కూడా డ్రెస్ ఇస్తాం, ఆయన కూడా నెమలి పింఛం ఇస్తాం ప్రతిదీ అన్నమాట. ఉంది అలా సింపుల్ గా, అంటే హెవీ కలర్స్ అలాంటివి ఏం లేవు, జస్ట్ నార్మల్ బ్రిక్ కలర్ తోటి చిన్న మందిరం లాగా ఏర్పాటు చేశారు. జన్మధన్యం అంతే నిజంగా. ఏం చెప్తారు చూసే వాళ్ళకి మీరు? ప్రతి ఒక్కరు ఈ కృష్ణుడి ఫేవరెట్ పర్వతంని పరిక్రమ చేయాలి. సో మీరందరూ ఈయన ఫాస్టెస్ట్ కృష్ణుడి ప్రేమ అనేది పొందగలరు ఈయన పరిక్రమ చేయడం వల్ల. సో ఆ గిరి మీరందరూ ప్రదక్షిణ. మీ హృదయంలో ఉన్న కోరికలన్నీ డెఫినెట్ గా తీరిపోతాయి. ఒక్కసారి వచ్చి చూడండి చాలు, మీరు గ్రేటెస్ట్ మిరాకిల్ మీ లైఫ్ లో మీరు చూడగలరు. గిరిరాజ్ గోవర్ధన్ దగ్గరకు వచ్చి ఆయన పరిక్రమ చేస్తారు. ఫస్ట్ వచ్చిన మొదటి రోజే కృష్ణుడికి తులసి అనేది చాలా ప్రియము. ఆయనని కృష్ణ ప్రేయసి అని అంటారు కూడా తులసిని. సో ఈ తులసి మాల ఏదైతే ఈయనకు ఇచ్చామో ఇది కృష్ణుడి చాలా ఫేవరెట్ ఈ మౌంటైన్ రూపంలో కూడా. సో ఫస్ట్ రోజు ఈయన వచ్చినప్పుడు ఇక్కడ 4-5 వేల మంది వచ్చారు ఈయన వెల్కమింగ్ ఉత్సవంలో ప్రతి ఫస్ట్ రోజు. సో సెకండ్ డే మేము తులసి మాల ఇవ్వడం మర్చిపోయాం, చేయడమే మర్చిపోయాం అన్నమాట. సో నేను కూడా ఈ సేవకి చాలా కొత్త, నాకేం తెలియదు. సో నేను సడన్ గా వచ్చాను, నేను కొద్దిసేపటి తర్వాత రియలైజ్ అయ్యాను, అరే తులసి మాల ఇవ్వలేదు, కృష్ణుడి ఫేవరెట్. సో నాకు తెలియదు మీకు ఎలా సేవ చేయాలో, నాకు జస్ట్ ఇచ్చి ఒక రోజే అయింది. మీకు నన్ను క్షమించండి, ఒకవేళ పాసిబుల్ అయితే నేను అరేంజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి నేను జస్ట్ మనసులో అనుకున్నాను ఇలా. సో వెంటనే వెనకాల నుంచి ఒక వాయిస్ వచ్చింది. నేను ఇక్కడ ఆయన చూసి నేను మాట్లాడుతున్నాను, వెంటనే వెనక నుంచి ఒక విజిటర్ నుంచి వాయిస్ వచ్చింది అనమాట. సో ఆమె చాలా ఓల్డ్ మనిషి, ఆల్మోస్ట్ 70+. సో చాలా పూర్ ఆవిడ. సో ఆవిడ చాలా దూరం నుంచి ఎక్కడి నుంచో వచ్చింది. నేను ఒకటి తీసుకొచ్చాను, నేను భగవంతుడికి ఇవ్వగలనా నేను అని అడిగింది అన్నమాట. ఏం తీసుకొచ్చారని అడిగాను. సో ఆమె చాలా పెద్ద తులసి మాల తీసింది. తులసి మాల తీసి అసలు చాలా ఫ్రాగ్రెంట్ తులసి మాల తీసింది అన్నమాట. వెంటనే మేము ఆఫర్ చేసేసాం అన్నమాట. సో దట్ డే ఇమీడియట్లీ ఐ అండర్స్టూడ్, ఓ మై గాడ్, సో హీస్ ద ఫాస్టెస్ట్. సో ఆవిడ ఆ ఒక్క రోజే కాదు, ఆ తర్వాత ఆమె చాలా రిక్వెస్ట్ చేసింది, నాకు అసలు మీరు అవకాశం ఇస్తే నేను బాంబేలో ఉంటాను కానీ రోజు నేను ఇక్కడికి పంపించగలను, అలా పంపించాలనుకుంటాను. ఆమె దగ్గర డబ్బులు కూడా లేకుంటే యాక్చువల్గా ఆమె చాలా అంటే చాలా. సో ఒక ఆల్మోస్ట్ ఫస్ట్ 4 months బాంబే నుంచి ఆమె పంపించింది. సో ఆ తర్వాత ఆమె సిచ్యువేషన్ తెలుసుకున్న తర్వాత ఆమెకు చాలా కష్టం అవుతుందని నేనే ఆపిపించాను. మేము ఇక్కడ నుంచి సప్లై చేస్తాం అన్నమాట. బట్ దట్ ఈస్ వెరీ కైండ్. ఆమె చాలా మమ్మల్ని హ్యాపీ చేసింది అనమాట. సో ఇలా చాలా వేల కోరికలు ఆయన వెంటనే తీర్చారు కూడా. ఈ కుండం స్పెషాలిటీ ఈ ఏంటి? కుండం పేరు రాధాకుండ. దీని పక్కన ఉంది శ్యామకుండ. సో ఈ కుండం రాధారాణి ప్లస్ ఆయన రాధారాణి గోపికలందరూ కలిసి చేసిన కుండం అన్నమాట. కృష్ణుడు అరిష్టాసురుడు అనే ఒక రాక్షసుని చంపుతారు. సో రాక్షసుని చంపిన తర్వాత ఆ అరిష్ట అంటే బుల్ అన్నమాట, ఎద్దు. సో రాక్షసుడు ఒక ఎద్దు రూపంలో వస్తారనమాట, రూపం మార్చుకొని. సో ఆ రాక్షసుని కృష్ణుడు ముక్తి ఇస్తారు చంపి. సో అప్పుడు గోపికలు అందరూ అంటారు, ఎద్దును చంపి పాపం చేశారని అంటారు. సో ఆయన అంటారు, ఇది రాక్షసుడు, ఎద్దు కాదు అంటే ఎద్దు రూపంలో వచ్చింది, సో ఎద్దుని చంపినట్టే. సో మీరు మరి మిమ్మల్ని మేము టచ్ చేయొద్దు అనుకుంటున్నాం ఇప్పటి నుంచి, మీరు ఇప్పుడు పాపం తెచ్చుకున్నారని. సో అప్పుడు కృష్ణుడు అంటారు, సో ఇప్పుడు ఏం చేయమంటారు? సో ఆయన అంటారు, పుణ్యతీర్థాలన్నిటిలో స్నానం చేసి రండి, అప్పుడు మీరు శుద్ధమైపోయినట్టు. సో కృష్ణుడు ఆయన కాలుతో ఒక గట్టిగా నేలపైన అని అక్కడ గుద్దుతారు. అప్పుడు అక్కడ ఒక పెద్ద కుండం ఫామ్ అవుతుంది. సో అక్కడ కృష్ణుడు అన్ని పుణ్య నదుల్ని ఆహ్వానిస్తారు. సో అది శ్యామకుండని ఫామ్ అవుతుంది ఫస్ట్. సో ఆ తర్వాత
కృష్ణుడు రాధారాణితో అంటారు, నేనైతే ఇప్పుడు నా పాపాన్ని తొలగించుకున్నాను, కానీ మీరు రాక్షసుడి సైడ్ తీసేసుకున్నారు, సో మీకు పాపం తగిలింది, సో మీరు కూడా ఇప్పుడు పుణ్య నదిలో తీర్థాల్లో స్నానం చేస్తామంట. సో అప్పుడు సో కృష్ణుడు అంటారు, నా కుండంలో అన్ని తీర్థాలు వచ్చేసాయి, సో మీరు దాంట్లో, మీ కుండంలో మేము అసలు ముట్టుకోము, సో సో అందుకని వాళ్ళు మాది మేమే తీసుకుందామని వాళ్ళందరూ గోపికలందరూ వాళ్ళ కంగనాలతో అంటే గాజులతో ఒక తవ్వుతూ కొన్ని లక్షల గోపికలందరూ తవ్వుతూ ఒక కుండాన్ని వాళ్ళు చేస్తారు. అదైతే తయారు చేస్తారు, కానీ ఇప్పుడు వాటర్ కావాలి, నీళ్ళు కావాలి. సో అప్పుడు చాలా కష్టపడి ఆ దగ్గరలో ఉన్న మానసి గంగా నుంచి వాళ్ళందరూ చైన్ ఫార్మేషన్ లో కుండల్లో నీళ్ళు తీసుకొస్తారు. ఇక్కడ చూస్తే మీరు ఇది రాధాకుండ ఫార్మేషన్ నీళ్ళే, కుండల్లో వాళ్ళన్ని గోపికలందరూ తీసుకొస్తుంటారు అనమాట. సో కొద్దిసేపటి తర్వాత అలసిపోతారు, చాలా అలసిపోతారు. సో అప్పుడు అంటారు, అప్పుడు పుణ్య నదులన్నీ వాళ్ళ దేవతల రూపంలో ప్రకటమైపోయి, రాధారాణి మేము మీకు సేవ చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని యాక్సెప్ట్ చేయనీయకుండా. సో అప్పుడు రాధారాణి ఫైనల్ గా మెర్సిఫుల్ అయిపోయి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు అన్ని గంగా, యమున, సరస్వతి, కావేరి, గోదావరి అన్ని వాళ్ళ నదులన్నీ ఇక్కడ డిపాజిట్ చేసేస్తారు అనమాట. సో దాంతో పాటు రాధాకుండం ఫామ్ అవుతుంది. శ్యామకుండ అలాగే రాధాకుండ చరిత్ర అదనమాట అయితే అసలు కథ. సో అసలైతే ఆ రాధాకుండ నీళ్ళన్నీ ప్రతిరోజు రాధారాణి అందులో స్నానం చేస్తుంది. శ్యామకుండంలో ప్రతిరోజు కృష్ణుడు స్నానం చేస్తారు. సో వాళ్ళ చరణామృతం లాగా. అసలైతే గోవర్ధన్ పర్వతం 22 నుంచి 23 కిలోమీటర్ల ప్రదక్షిణ. ఇక్కడైతే మా దగ్గర ఇది రెప్లికా గోవర్ధన్, దాని ప్రతికృతిలో 220 మీటర్ల వరకు ఉంది. దీన్ని 108 సార్లు చేస్తే ఒరిజినల్ గోవర్ధన్ పరిక్రమ లాగా. ఒక ప్రదక్షిణ చేయాలనంటే గోవర్ధన్ గిరి చుట్టూ 23 కిలోమీటర్లు ఉంటుందటండి. ఇది రెప్లికా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి దీని చుట్టూ మనకి 230 మీటర్ల వరకు ఉంటుందట. అయితే ఇలా వెళ్తున్నప్పుడు కూడా మనం సైడ్ కి శ్రీకృష్ణ లీలలు మనం గమనించవచ్చు, వాటి గురించి కూడా ప్రభుజీ చెప్తారు. ప్రభుజీ ఇక్కడ ఇంకొక ఘట్టం చూస్తూ ఉన్నాము, చూడగానే అర్థం అవుతుంది. శ్రీకృష్ణుడు ఆయన 7 సంవత్సరాల వయసులో ఎలా గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తారో బ్రజవాసులందరినీ దాని కిందకి పిలిచారు. సో ఆయనతో పాటు వాళ్ళ ఆవులు అందరూ వచ్చి ఆ గోవర్ధన్ పర్వతం కింద 7 రోజులు 7 రాత్రులు ఫస్ట్ 24/7 లాక్డౌన్. అప్పుడు సో ఎలా అయిందో అది ఆ లీల. ఇలా ప్రదక్షిణ చేస్తుంటే ఎన్నిసార్లు చేస్తూ ఉంటారు వచ్చిన భక్తులు ఎవరైనా కూడా? ఇక్కడైతే మేము 4 ప్రదక్షిణలు చేస్తాము. 4 చేస్తారు. జనరల్ గా అయితే బృందావనంలో ప్రతి మందిరంలో, కృష్ణుడి మందిరంలో 4 ప్రదక్షిణాలు చేస్తారన్నమాట. సో ఇక్కడ మేము అలాగే ఈ గిరి పర్వతానికి మేము 4 ప్రదక్షిణాలు చేస్తాం. సో దాన్ని భావపూర్వకంగా చేస్తే మనకి మొత్తం ఒరిజినల్ గోవర్ధన్ పరిక్రమ చేసినట్టే మనకి బెనిఫిట్ దొరుకుతుంది. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఉచ్చరించవలసిన ఏంటి, ఏం నామాలు పఠించాలి? కృష్ణుడి భజనలు ఏదైనా పాడొచ్చు. మేమైతే జనరల్ గా ఇక్కడ ఇలా పాడతాం, రాధే రాధే గోవింద గోవింద రాధే, రాధే రాధే గోవింద గోవింద రాధే, రాధే రాధే గోవింద గోవింద రాధే, రాధే రాధే గోవింద గోవింద రాధే. ఇక్కడున్న గోవర్ధన పర్వతం రెప్లికాలో ఈ స్థానాన్ని అనియోర్ అంటారు అనమాట. అనియోర్ అంటే కృష్ణుడు ఈ పర్వతాన్ని పూజించమని బ్రజవాసులకి చెప్తారనమాట. సో వాళ్ళు అంతకు ముందు ఇంద్రుడికి పూజ చేసేవాళ్ళు. వాళ్ళు బ్రజవాసులు అంటే వాళ్ళది గోవంశం. సో గోవులకి వాళ్ళకి గడ్డి, నీళ్ళు ఇవన్నీ ఇంద్రుడు ఇస్తున్నారేమో అనుకొని వాళ్ళు ఆయనకి ప్రతి సంవత్సరం పూజ చేసేవారు అనమాట. సో కృష్ణుడు ఎప్పుడైతే ప్రతి సంవత్సరము ఈ
పూజని చూస్తూ ఉంటారు సంవత్సరంలో ఒకసారి. కానీ ఎప్పుడైతే కృష్ణుడు 7 సంవత్సరాల వయసుకు వస్తారో అప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళ నాన్నగారు నంద మహారాజ్తో చెప్తారనమాట. సో మనము మనకి అసలైతే ఈ దేవతకని ఎందుకు మనం పూజ చేస్తున్నాము, ఇంద్రుడు కాదు మనకి ఇచ్చేది, ఈ గోవర్ధన పర్వతం అనేది మనందరినీ కి అన్ని ఏవైతే కావాలో అన్ని ఇస్తున్నారని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు అప్పటి నుంచి కృష్ణుడు ఈ పర్వతానికి మనం ఆ భోగం అనేది పెట్టమని చెప్తారు. సో పర్వతానికి ఎలా పెట్టాలని అందరు ఆలోచిస్తుంటారు, కానీ వ్రజవాసులకి కృష్ణుడి పట్ల ప్రేమ విపరీతంగా ఉండడం వల్ల వాళ్ళు కృష్ణుడి మాటని ఏది కాదనలేరు అనమాట. సో వాళ్ళు ఓకే నీ కోరికుంటే మనం చేద్దామని చెప్పి వాళ్ళు చేయడానికి వస్తారనమాట. సో అందరూ వ్రజవాసులు వాళ్ళ ప్రేమపూర్వకంగా రకరకాల పిండి వంటలు అన్ని తీసుకొచ్చి ఈ పర్వతానికి భోగం పెడతారనమాట. కృష్ణుడు చెప్పినట్టుగా పెట్టి వాళ్ళు ఎప్పుడైతే భోగం అర్పిస్తారో ఈ గోవర్ధన పర్వతం నుంచి ఈ గోవర్ధనుడు చేతులు కాళ్ళు అన్ని ప్రకటన చేసి ముఖం కూడా ప్రకటన చేసి అందరి ముందర కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ భోగం ఉందంట. ఈ భోగం అన్నింటినీ అన్నకూటం అంటారు అనమాట. అంటే కొన్ని కొండల్లాగా రైస్, అన్నము, అన్ని రకరకాల పిండి వంటలు, సమోసాలు, అన్ని రకరకాలుగా స్వీట్ రైస్, ఇవన్నీ పెద్ద పెద్ద నదుల్లాగా వాళ్ళు చేశారు. అంత చేసింది ఈ పర్వతం రూపంలో గిరిరాజు ప్రకట్యం అయిపోయి అందరి ముందర ఆయన మొత్తం ఇలా అనుకుని వెంటనే తినేస్తారు. 2 క్షణాల్లో మొత్తం తినేస్తారు అనమాట. సో అందరు చాలా ఎక్సైట్ అయిపోతారు, చాలా చాలా హ్యాపీ అయిపోతారు. అరే గిరిరాజ్ మొత్తం తినేస్తారు. సో వెరీ హ్యాపీ అనమాట అందరు. సో అని తర్వాత అప్పుడు ఆయన గట్టిగా అనియోర్ అని చెప్పి అరుస్తారనమాట. ఆయన వాయిస్ ఇస్తారు. సో అనియోర్ అంటే ఈ బ్రజ భాషలో అని ఔర్ అంటే ఇంకా తీసుకురండి. సో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ నాట్ ఫుల్, ఇంకా తీసుకురండి. సో వాళ్ళందరూ వెంటనే పరిగెత్తి మళ్ళీ వస్తారు, మళ్ళీ భోగం పెద్ద పెద్ద క్వాంటిటీస్ లో వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళు మళ్ళీ భోగం పెడతారు. సో గిరిరాజ్ ఈ బ్రజవాసుల ప్రేమని మళ్ళీ స్వీకరించి మళ్ళీ మొత్తం తినేస్తారనమాట, ఏమీ మిగలదు. సో మళ్ళీ అనియోర్ అని అంటారు. సో వాళ్ళు అప్పుడు అంటారు మా ఇంట్లో కూడా ఏం లేదు, దుకాణాలలో కూడా ఏమీ లేవు, ఇంకేమీ లేవు. సో అప్పుడు వెంటనే అందరూ కృష్ణుడికి అన్నిటికంటే ప్రియమైనది తులసి. సో వాళ్ళు అప్పుడు తులసి పత్రాన్ని ఆయనకి ఈ గిరికి అర్పిస్తారనమాట. అప్పుడు కృష్ణుడు ఫుల్ గా సాటిస్ఫై అని చెప్పి చెప్తారనమాట ఈ పర్వతం. అప్పటి నుంచి ఈ ప్లేస్ కి అనియోర్ అని చెప్పి నామం. ఇవేంటండి ఇలా స్టోన్స్ ఇలా పెట్టారు ప్రభుజీ వచ్చిన భక్తులు? సో ప్రతి ఒక్కరు కృష్ణ భక్తులు వాళ్ళ మెయిన్ కోరిక ఏంటంటే వాళ్ళకి ఈ గిరిరాజ్ పర్వతం చరణాల దగ్గర స్థానం కావాలి. సో స్థానం అంటే వాళ్ళకు ఒక ఇల్లు కావాలి. సో చాలా మంది ఈ ప్రార్థనని గిరిరాజ్కి వేడుకుంటారు అనమాట. సో వాళ్ళు ఇల్లు రూపంలో ఇలా కడుతుంటారు వాళ్ళకి. సో మాకు ఇక్కడ మాకు నీ స్థానం, నీ చరణాల దగ్గర మాకు పర్మనెంట్ గా ఇల్లు కావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఒక సింబాలిక్ గా ఇలా కోరుకుంటుంటారు చాలా మంది. ఎన్ని ఉన్నాయండి ఆ కృష్ణ పరమాత్ముడి లీలలు, మనం తెలుసుకోవాలే కానీ స్వయంగా వచ్చి అనుభూతి చెందితే అది వేరు. మనం వినటము, పుస్తకాల్లో చదవటము, సీరియల్స్ రూపంలో కావచ్చు, సినిమాల రూపంలో చూడటం, ఇవంతా ఒక ఎత్తు. స్వయంగా మనం ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అది ఇంకొక ఎత్తు. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే చక్కగా మీరు ముంబై దగ్గరలో ఉన్న గోవర్ధన్ ఇకో విలేజ్ కి రండి. ఈ కుండం పేరు గోవింద కుండం. సో కృష్ణుడికి ఈ గోవర్ధన్ పర్వతం ఎత్తిన తర్వాత ఆయన ఇంద్రుడు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆయన వచ్చి పశ్చాత్తాపం అడుగుతారో అప్పుడు ఆయనే ప్రతి ఒక్క స్వర్గంలో ఉన్న అన్ని నదుల నీళ్లు, అన్ని పాలు అన్నింటితో కృష్ణుడికి అభిషేకం చేసి ఆయన పశ్చాత్తాపం అడుగుతారు అన్నమాట. సో అప్పుడు ఆయనకి ఫైనల్ గా ఆయనకి ఒక ఈ స్పెషల్ నామాన్ని ఈ భూమి పైన ఆయన ఇస్తారనమాట. గోవింద అని నీ పేరు అని చెప్పి ఆయనకి ఫస్ట్ టైం ఆయనకి ఈ పృథ్వీ లీలలో ఆయనకి పేరు ఇస్తారనమాట. ఆయన పేరుతో ఆ లీలతో ఆ గోవింద కుండం ఫామ్ అయిపోయింది. గోవింద చాలా చక్కగా మీరు అన్నట్టుగా అన్ని కుండాలు కనిపిస్తున్నాయి, ఒక్కొక్క పేరు. సో ఇక్కడ మనం అప్సరా కొండ్, ఇటు పక్కన నవల్ కొండ్ అన్నమాట. సో అప్సరా ఇక్కడ శ్రీకృష్ణుడు ఆయన అన్ని విష్ణు అవతారాలని ఇక్కడ గోపికలకి చూపిస్తారనమాట. వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుని వెతుకుంటున్నారో సో అప్పుడు వాళ్ళు అన్ని చూసిన తర్వాత వాళ్ళు అంటారు
మాకు ఫైనల్ గా మాకు ఆ శ్యామ సుందరి 2 చేతుల శ్యామ సుందరినే మేము చూడాలనుకుంటున్నాం. అప్సర అంటే సుప్రీం అప్సర. సుప్రీం అప్సర ఎవరో కాదు, ఆమె శ్రీమతి రాధారాణి. సో ఆమె కుండం ఇక్కడ ఫామ్ అవుతుంది. నవల్ అంటే నవల్ కిషోర్. సో ఈ నవల్ కుండ అనేది నవల్ కిషోర్ కృష్ణుడు. సో ఇవి కూడా యాక్చువల్లీ రాధాకుండ్ శ్యామ్ కుండ లాగే, రాధారాణి శ్యామ్ కుండ కృష్ణుడి లాగే. అటు ఇటు కూడా సుందరంగా ఈ వృక్షాలు కూడా మనం చూస్తున్నాము. ఒకవైపు అంతా మనకి గిరి కనపడుతూ ఉంటుంది, గోవర్ధన గిరి. ఇంకొక వైపు అంతా చెట్లు. చాలా అందంగా ఉందన్నమాట ఈ ప్లేస్ అంతా. బృందావనం దాకా వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయవచ్చండి. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. ప్రభుజీ, ఇక్కడ ఎవరు హనుమాన్ లాగా కొంచెం కనిపిస్తూ ఉన్నారు. బాబా టెంపుల్ అని ఉంది. ఎవరు ఈయన అసలు? ఇతని పేరు పుంచరిక లోటా బాబా. సో పుంచరి అంటే తోక అని. సో గోవర్ధనుని పైన నుంచి చూస్తే ఒక నెమలి రూపంలో ఉంటారన్నమాట. ఆ నెమలి యొక్క కళ్ళు అనేది రాధాకుండ్ శ్యామ్ కుండ్ అనమాట. సో ఆయన మెడ అనేది ధాన్ ఘాటి. సో ఆయన కడుపు అనేది మానసి గంగా. సో అలా ఆయన తోక అనేది ఇక్కడ పుంచరి అనేది స్థానం అన్నమాట. సో ఎప్పుడైతే కృష్ణుడు బృందావనం నుంచి వదిలేసి మథుర వెళ్ళిపోతుంటారో, అక్రూరుడు కంసుడి ఆర్డర్ వల్ల అక్రూరుడు కృష్ణ బలరాముని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆయన గోపమిత్రుడు, చాలా ప్రియమైన మిత్రుడు. ఈయన పేరు లోటా బాబా. సో ఆయన రథం వెనకాల పరిగెడుతూ ఉంటారు. కృష్ణ ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీకోసం కొన్ని పిండి వంటకాలు చేసుకొని వచ్చాను. నేను అలా పరిగెడుతుంటారు. లేదు నేను వచ్చేస్తున్నాను, నువ్వు ఉండిపోవని అంటారు. ఎప్పుడు వస్తావు అంటే, నేను వస్తున్నాను, నువ్వేం భయపడకు, బాధపడకు, ఉండమని చెప్తారు. సో ఆయన అంటారు, నువ్వు ఎప్పటి వరకు రావో, నేను అప్పటి వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి అంటారు అనమాట. సో కృష్ణుడి గురించి ఆయన వెయిట్ చేస్తూ 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 అక్కడే ఉండిపోయారు అనమాట. సో కృష్ణుడు ఒకసారి మథురాకి వెళ్ళిపోతే ఇంకా ఆయన చాలా ఏళ్ళు రాలేదు. ఆయన కృష్ణుడి పట్ల ప్రేమతో ఆయన కృష్ణుడి గురించి వెయిట్ చేస్తూ 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 ఉన్నారు కాబట్టి ఆయన పేరు లోటా బాబా. అంటే ఎప్పుడైతే కృష్ణుడు, లోటా అంటే హిందీలో తిరిగి రావడం. సో ఆయన కృష్ణుడి విరహంలో ఆయన కృష్ణుడి పట్ల ప్రేమతో ఆయన ఎన్నాళ్ళకైనా వెయిట్ చేయడానికి రెడీ ఉండిపోయారు. సో ఈయన అందరికంటే గొప్ప ఇన్స్పిరేషన్. అసలు అయితే ఈయన హనుమంతుడి అవతారమే అని అంటారు. అందుకే ఈయన రూపం కూడా ఇలాగే ఉంది. సో హనుమంతుడు గారు ఒకసారి యాక్చువల్గా అయితే రాముడి సేతు ఏర్పాటు చేయడంలో ఆయన ఈ పర్వతాన్ని కూడా ఎత్తారంట. సో ఎత్తితే ఈ గోవర్ధన పర్వతం ఆల్రెడీ కృష్ణుడు రాముడి గురించి చాలా సేవాభావంలో ఉంటుంది. సో ఆయన ఎప్పుడైతే ఎత్తారో అక్కడి నుంచి మన రామసేతు నుంచి వాయిస్ వస్తుంది అనమాట, పర్వతం కంప్లీట్ అయిపోయింది, ఇంకేం అవసరం లేదని చెప్పి. సో వెంటనే ఆయన కింద పెట్టేస్తారు. సో ఈ పర్వతం గోవర్ధనుడు ఏడుస్తారనమాట, నన్ను సేవకని పిలిచి మళ్ళీ నాకు ఆ సేవకి భాగ్యం ఇవ్వలేదని చెప్పి. హనుమంతుడు అంటారు, లేదు లేదు, నెక్స్ట్ అవతారంలో కృష్ణుడు నీతోనే ఉంటారు మొత్తం అని చెప్పి ఆయనకి ఇస్తారనమాట ఆశీర్వాదం. సో కృష్ణుడి అవతారంలో కృష్ణుడు ఈ ఫేవరెట్ మౌంటైన్ అయిపోయింది గోవర్ధనుడు. కృష్ణుడి గురించి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జీవితాలైనా వెయిట్ చేయడానికి అన్నిటికంటే ఇన్స్పిరేషన్ లోటా బాబా. సో పుంచరిక లోటా బాబాకి జై. సో మనం కూడా అలాగే వెయిట్ చేయాలి వారి అనుగ్రహం, కానీ ఎప్పటికీ ఉంటుంది, ఆ భాగ్యం కూడా మనకి దక్కుతుంది అని అంటారు. నిజంగా చాలా సుందరమైన ప్రదేశం అండి. ఇక్కడ అన్ని ఒక ఎత్తు అయితే అంటే ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఈ గిరిరాజ్ ఈ ప్రాంతం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక వేరే ఏదో లోకంలో ఉన్నామేమో అని అనిపిస్తోంది ఆ మధ్యలో అక్కడ ఉన్నప్పుడు, స్వామివారి ముందు ఆ కుండాలు అవి చూసినప్పుడు అన్ని కూడా చాలా చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. మీరైతే ఇంకా చక్కగా వివరించి చెప్పారు. ఈ 230 మీటర్ల ఈ ప్రదక్షిణం అనేది చాలా హాయిగా అనిపిస్తుంది. ఒక ప్రకృతి మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఉన్నాము అని చాలా సంతోషం అండి. హరే కృష్ణ. సో చూసారు కదా, మనకి ఇక్కడ గోవర్ధన్ ఈకో విలేజ్ లో చాలా సుందరమైన ప్రదేశం ఇది గిరిరాజ్. ఈ ప్రదక్షిణ చేయటమే ఒక మహాపుణ్యంగా భావిస్తారు చాలా మంది. 108 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలా 108 ప్రదక్షిణలు ఇక్కడ చేస్తే ఒరిజినల్ గా మనకి గోవర్ధన్ గిరి ప్రదక్షిణ చేసినట్టుగా లెక్క అని చెప్తున్నారు. అంతటి పుణ్యం ఇంకెక్కడన్నా ఉంటుందా? లేదు మేము స్వయంగా వస్తాము, చూద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు రండి. ముంబైకి దగ్గరలోనే గోవర్ధన్ ఈకో విలేజ్ కి హ్యాపీగా కొద్ది రోజులని ఇక్కడ గడిపి వెళితే మనసు హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవాళ వీడియో ఇది. నమస్తే.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.